నమస్తే సార్. నమస్తే బాబు. సార్, తిరుమల వెంకన్నకి జగన్ గారి మీద కోపం వచ్చిందంటారా? ఎందుకంటే ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలు గాని, హ్మ్. అక్కడ జరిగిన మానభంగాలు గాని, హత్యలు కానీ చాలా జరిగింది తిరుమలలో. అవును. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసారు. ఒక పక్కన చెడు కూడా ఎక్కువ ఎళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోద్బలం ఉన్నా లేకపోయినా. అవును. సో, దానివల్ల వెంకన్నకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కోపం గాని ఏమైనా ఉందనిపిస్తుందా మీకు? ఇక్కడ మనకి హైందవ సాంప్రదాయంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పవిత్రత. హ్మ్. అందుకే మనకి దేవుడు ఏం కోరుకుంటాడంటే సత్యము, శౌచము, ధర్మము ఈ 3 ఉన్నవాడినే కోరుకుంటారన్నమాట. ఈ 3 ఉన్నవాడే నిజమైనటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకు భక్తుడు అవుతాడన్నమాట. అంటే మరి ఆంధ్రప్రదేశ్‌కి ఎవరు దేవుడు అంటే వైకుంఠ వాసుడు వెంకటేశ్వర స్వామి దేవుడు అంటారు. ఎవరు ఒంటరిగా వెళ్ళి పెళ్ళైన వాళ్ళు ఒంటరిగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోకూడదు. ఇక భార్యను కూడా తీసుకువెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు భార్యని తీసుకెళ్తున్నారా? ఒకటి. రెండోదేంటంటే అంతకుముందు రమణ దీక్షితులని అంటే ఆ ఆలయ ప్రధాన పూజారి చేత ఒక అబద్ధం చెప్పించాడు. ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. ఏమిటి ఆ అబద్ధం? అంటే పింక్ డైమండ్ ఉంటుంది. అది కొన్ని వేల కోట్లు విలువైంది. అవసరమైతే 1,00,00,000,000 విలువైంది. ఆ పింక్ డైమండ్‌ని చంద్రబాబు నాయుడు కొట్టేశాడు. ఇప్పుడు ఆ పింక్ డైమండు చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్ కింద ఉందని చెప్పారు. మరి బెడ్ కింద చూసారు. దొరికిందా? దొరకలేదు. మళ్ళీ అదే రమణ దీక్షితుడు ఆ నోటితోనే నేను పొరపాటు చేశాను. అసలు వెంకటేశ్వర స్వామికి పింక్ డైమండే లేదని మొత్తుకున్నాడు. ఏది కరెక్ట్? అప్పుడు ఉందని చెప్పింది కరెక్టా? ఇప్పుడు లేదని చెప్పింది కరెక్టా? ఆయన అభాసుపాలైపోయాడు. ప్రధాన పూజారిగా ఎవరైనా ఇతర మతస్థుల్ని ఉద్యోగాల్లో పెట్టుకోవాలా? పోనీ మనల్ని ఎవరైనా పెద్ద చర్చిలు ఉంటాయి. కొన్ని కోట్లు విలువ చేసే చర్చిలు మాట. అంటే ఆదాయం వచ్చే చర్చిలు. అందులో ఒక్క హిందువునైనా ఉద్యోగానికి ఇస్తారా? హ్మ్. లేదా ముసల్మాన్ల తాలూకు పెద్ద దర్గాలుంటాయి. మరి ఆ దర్గాల్లో ఒక హిందువుకైనా ఉద్యోగం ఇస్తారా? హిందువులు రమ్మంటారు, దండం పెట్టుకోమంటారు అంతేగాని ఉద్యోగాలు ఇవ్వరు కదా! హ్మ్. ఆ ముసల్మాన్ల తాలూకు సంక్షేమం కోసం సృష్టించబడినటువంటి దర్గాలవి. అలాంటి మనమేంటి ఒక 45 మంది, 50 మంది కిరిస్తానులకేమో ఉద్యోగాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో వాళ్ళే చెప్పాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళడంలో ఆంతర్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, అక్కడ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్ ఉంటారు అవును. కదా! అవును. వాళ్ళ తాలూకు పెర్మిషన్ లేకుండా కూడా వెళ్ళడం ఏమిటి? అక్కడ అంటే స్వామి మీద నాకు అపారమైన భక్తి ఉంది గనుక నన్ను స్వామి దర్శనం చేసుకోవడం కోసం ఎలౌ చేయండి అని చెప్పాలి. చెప్పి వెళ్ళాలి. హ్మ్. అది లేదు కదా! ఇక్కడ 45 మంది ఉద్యోగస్తులు ఉన్నారు కదా! ఈరోజు ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే ఏంటంటే పరిస్థితులు, ఇక్కడ రోజుకి వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బొచ్చిందో, ఆ డబ్బుని తీసుకుపోతున్నారు. ప్రభుత్వ అవసరం కోసం. ఈ అధికారం మీకెవరిచ్చారు? హ్మ్. ఒకవేళ అంటే వెంకటేశ్వర స్వామి తాలూకు సంపదంతా తీసుకొని పోతే కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. రేపు పొద్దున్న సమయంలో స్వామి తాలూకు ఆదరణ మనకేం దక్కుతుంది? ఏం దక్కదు. అక్కడ స్వామి దగ్గర కూడా ఇక్కడ ప్రభుత్వం అంటే ఖజానా ఎలాగైతే ఖాళీ అయిపోయిందో ఇక్కడ కూడా ఖజానా ఖాళీ అయిపోతుందన్నమాట. హ్మ్. అందుకు అది దక్కదది. ఇప్పుడు అన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒంటరిగా ఎళ్తున్నారని మీరు క్వెషన్ అడిగారు గదా సార్. హ్మ్. సో, ప్రోటోకాల్ ప్రకారం గూడా ఎళ్ళొచ్చు కదా ఒంటరిగా? ప్రోటోకాల్ ప్రకారం కూడా ఒంటరిగా వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు. హ్మ్. ఆ! చెప్పా కదా! నాకు అపారమైన నమ్మకం ఉందని చెప్పాలి. అపారమైన నమ్మకం ఉన్నవాడు స్వామి తాలూకు ఆదాయాన్ని తీసుకుంటాడా? హ్మ్. స్వామి సేవకు వెళ్తుండగా పులి నోట్లో ఒక చిన్న పసిపాప చచ్చిపోతే ఊరుకుంటాడా? లేకపోతే అందుకే కదా సార్ కర్రలిచ్చింది మరి. కర్రలిచ్చిన కర్రతో పులినెవరని చెప్పగలరా? హ్మ్. నీ సెక్యూరిటీ ఉంది. నీ పోలీస్ యంత్రాంగం ఉంది. హోమ్ గార్డ్స్ యంత్రాంగం ఉంది. వాళ్ళు పెట్టు లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ 1000 మందిని క్రియేట్ చెయ్యు. అందుకే కర్రలిచ్చినట్టయితే అందరూ నవ్వుకున్నారు కదా! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కర్రిస్తాడని చెప్పి. ఒకవేళ నిజమే కర్ర ఇచ్చాడు, పులొచ్చింది. మీరు కర్రతో పులిని చంపేయగలరా? హ్మ్. అంటే అంటే మీరు గోవిందా, గోవిందా అనుకుంటూ వెళ్తున్న వాళ్ళేమో హింసకి పాటుపడాలి. ఆ పులొచ్చిన తర్వాత దాన్నైనా చంపాలి, వీలైనా చచ్చిపోవాలి. అంటే పులిని చంపేటువంటి శక్తి సంపదలు ఎంతమందికుంటాయి? హ్మ్. కర్రతో పులిని చంపే శక్తి సంపదలుంటాయా?
అంటే అందువల్ల దీనికి సొల్యూషన్ ఏం కావాలంటారు మరి అక్కడ? దీని సొల్యూషన్ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ. సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే హ్మ్. ఒక మనిషి ప్రాణం కంటే పులి ప్రాణం గొప్పది కాదు కదా! 4, 5 పులులొస్తాయి. వాటిని మనం మేపుతూ కూర్చోవాలి. మనిషి అలా కాదు కదా! అప్పో సప్పో చేసి దేవుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతాడు. వాడు ముఖం చూడవలసిన అవసరం లేదు. హ్మ్. వాడికేమో అప్పులు తీర్చవలసిన అవసరం లేదు. ఏమీ లేదు కదా! హ్మ్. అలా కాకుండా పులి ప్రవోక్ అయిపోయి దారిలోకి వచ్చిన తర్వాత పులి దారి తప్పిందంత తర్వాత ఎవరు అడుగొస్తే వాళ్ళని చంపేస్తది. హ్మ్. దానికి భయమే కదా! మనుషులు అవును. చంపేస్తారని. ఆ చంపే ముందే అది చంపేస్తది. ఏమి ఇంట్రెస్ట్ తీసుకున్నారు? ఏ శ్రద్ధ తీసుకున్నారు? సెక్యూరిటీ ఎందుకు పెంచలేదు? పులిని అవసరమైతే పులిని చంపేయాలండి. చంపొద్దు, కుటుంబాన్ని అంతటిని చంపేస్తుంది. ఆ మాత్రం మీరు ఆలోచించలేరా? ఆ బోడి రోజా ఉంది టూరిజం మినిస్టర్‌గా. ఒక్కరోజు దాని గురించి మాట్లాడిందా? నోరు విప్పిందా? అంటే టూరిజం అంటే వెంకటేశ్వర స్వామి గుడి తాలూకు ప్రాశస్త్యాన్ని చెప్పాలి. గుడికి ఎక్కువ మంది వచ్చేలా చేయాలి. టూరిజం స్పాట్‌ని డెవలప్ చేయాలి. తద్వారా చాలా సంపద వచ్చేలాగా చేయాలి. అది ఆవిడ బాధ్యత. ఆవిడ చేయదు. గుడికెళ్తుంది. ఒక 50 మందిని తీసుకెళ్తుంది. మరి పాపాన్ని తీసుకెళ్తుందో, పుణ్యాన్ని తీసుకెళ్తుందో, డబ్బులు తీసుకెళ్తుందో ఆవిడకే తెలియాలి. హ్మ్. అది జనంలో వాడికొచ్చింది కదా! మనిషి ఇంత వాళ్ళు దర్శనం చేసుకొచ్చేవేమో అవసరమైతే ఎన్ని వేలైనా ఖర్చు పెడతారు. లక్షలైనా ఖర్చు పెడతారన్నమాట. మరి అటువంటి క్యాండిడేట్స్‌ని తీసుకొని మరి రోజా వెళ్తుందంటే ఎంతవరకు బాధ్యత ఉంది? మరి దాని మీద మందలించకపోవడం ముఖ్యమంత్రి చాలా తప్పు కాదా? అలాగే స్వామి తాలూకు సంపదని ఏ రోజు వచ్చే సంపదని ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం తప్పదు కాదా? తప్పు కదా! మరి ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాడు? అందుకే వెంకటేశ్వర స్వామికి కొండెర చేశారన్నమాట. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా డబ్బులు తీసుకోవచ్చుగా? మాకు కాదు. అధికారం లేదు కదా! ఎవరి అధికారం లేదు. ప్రయోజనం కోసం తీసుకుంటున్నారు డబ్బు? అధికారం లేదు కదా! హ్మ్. అది అంటే ఆలయ సంపదను తీసుకునే ఆహ్, అధికారం ఏముంది? మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. విజయనగరం మహారాజులున్నారు. వాళ్ళైతే వాళ్ళ కస్టడీలో దరిదాపు 120 టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ ఉండడమే కాకుండా టెంపుల్‌కి ఒక 3000 ఎకరాలు రాస్తారు. అది ఎవరి సంపద అది? టెంపుల్ టెంపుల్. సంపద. మరి అది 3000 ఎకరాలంటే దాన్ని విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఉంది ఎకరం 10,00,00,000 సరే 3000 ఎకరాలు ఎంతుంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది. ఎన్ని వేల కోట్లు ఉంటుంది. కనుక ఆ సంపద మనది కాదు స్వామికి. స్వామి ఉచితాన ప్రసాదం చేస్తారు. ఏదో టెంపుల్‌నేమో పరిశుభ్రంగా ఉంచడం కోసం దానికి ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూను. వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం కోసం ఇవన్నీ అంటే అవసరమైనట్టు ముఖ్య ప్రసాదాల కోసం, దేవుని కైంకర్యం చేయడం కోసం, దేవుని కళ్యాణం చేయడం కోసం ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు డబ్బిస్తారు. అర్థమైందా? అంతేగాని స్థలాలు మాత్రం అమ్మరు వాళ్ళు. సో వేల కొద్దీ ఎకరాల స్థలాలు ఉన్నవాళ్ళు స్థలాలు అమ్మరన్నమాట. ఇన్ని అపవిత్రపు పనులు చేస్తున్నారు గనుకనే ఈరోజు కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్వామికి చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగించారు. ఇప్పుడు స్వామి కళ్ళు తెరిచాడు. జగన్ నామరూపాలు లేకుండా ఎగిరిపోతాడనేటువంటి వాడుగా ప్రచారంలో ఉంది. నిజంగా వీళ్ళు తప్పులు చేశారా? నేరాలు చేశారా? అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. బట్ ఏంటి ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రం మనోభావాలు హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. సార్ ఇప్పుడే మీరు చెప్పారు స్వామికి బాగా బాధ కలిగించారని హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఆ! దీని ఇంపాక్ట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిద్దంటారా? అందుకే కదా స్వామి కన్యారం చేశారనే ప్రచారం సాగుతుంది. హ్మ్. అంటే ఎవరైనా ఒకటేనండి. స్వామే కాదు మనం ఒక నమ్మకం మీద నమ్ముతున్నామండి. పంచభూతాలు మీకు తెలుసు కదా! అవును. గాలి గట్టిగా వేస్తే ఏమవుతామండి? నీరు గట్టిగా ఉప్పెనొస్తే ఏమవుతామండి? అలాగే భూకంపాలొస్తే ఏమవుతామండి? తర్వాతేమో నిప్పు. నిప్పు. ఒకసారి ఒకసారి దావారణంలాగా ఒక ఇంటికి అంటుకుందంటే ఊరంతా అయిపోతుంది కదా! దాన్ని మీరేం ఆపు చేయగలరా? అలాగే ఆకాశం పైనుంచి కింద పడినట్టయితే మీరేమైనా పిడుగు పడితే మీరు బతుకుతారు మీ మీద. అందువల్ల పంచభూతాలు కూడా అది భగవంతుని తాలూకు కంట్రోల్‌లో ఉంటాయి. భగవంతుని కంట్రోల్‌లో ఉండబట్టే ఇట్లాంటి ఒక ఏమంటారంటే
అంటే మహా ప్రమాదకరమైనటువంటి పనులు జరుగుతుంటాయన్నమాట. జనాభా పోతుంది. ఆయన కోపం వస్తే తప్పకుండా పోతుందన్నమాట. ఆయన కోపం తెప్పించే పనులు చేయకూడదు. పంచభూతాలకే మనం భయపడినప్పుడు, పంచభూతాల్ని తనలో అధీనంలో ఉంచుకొని స్వామి పరిపాలన చేస్తున్నప్పుడు ఎంతకైనా వెళ్తాడు ఆ స్వామి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.